వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనలీ ద డే హ్యాస్ కమ్. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్న ట్రిప్ ఈ రోజు సక్సెస్ అయ్యింది. ఈ రోజు స్టార్ట్ అయ్యాము. మీరు లాస్ట్ టైం వ్లాగ్ చూసారు కదా, షాపింగ్ వ్లాగ్ ట్రిప్ కోసం అని. ఆ వ్లాగ్ చూసి ఎంతమంది గెస్ట్ చేశారు మేము ఎక్కడికి వెళ్తున్నాము? మేమైతే ఊటీకి వెళ్తున్నాము. ఊటీ, కూనూర్, మైసూర్ మూడు చూసుకోవాలని అనుకుంటున్నాము. ఫస్ట్ మైసూర్కి వెళ్ళి మైసూర్ చూసుకుని ఊటీ, కూనూర్ కూడా చూసుకోవాలనుకుంటున్నాము. సో బ్లాగ్ అంతా చూస్తూ ఉండండి. ఇదేమో డే 1 ఆఫ్ ట్రిప్ అన్నమాట. మీలో ఇంకా ఎవరైనా లాస్ట్ వ్లాగ్ చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేసేయండి. లాస్ట్ వ్లాగ్ లో ట్రిప్ కోసం షాపింగ్ వీడియో పెట్టాను. షాపింగ్ ఏమేం చేసాము, ఎక్కడ తీసుకున్నాము అదంతా ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను, చూసేసేయండి. ఈ ట్రిప్ అయితే మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్న ట్రిప్. మాకందరికి చాలా ఇష్టమైన ట్రిప్. మాకే కాదు, మీకు కూడా చాలా ఇష్టం ఆ ప్లేస్ ఏంటో. మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పేశాను కదా, ఊటీకి వెళ్తున్నాము. ఊటీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి. మేము స్టార్ట్ అవ్వడానికి టైం 2 o'clock అయింది. మధ్యాహ్నం లంచ్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము. యాక్చువల్లీ నెక్స్ట్ డే బయలుదేరాలనుకున్నాము. సో ఆ రోజు లంచ్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము. కాకపోతే అప్పటికప్పుడు అనుకోని నైట్ లోపల మనం మైసూర్ రీచ్ అవ్వచ్చు కదా, ఎందుకు ఒక డే వేస్ట్ అవ్వాలి అన్నట్టుగా అప్పటికప్పుడు స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇంట్లోనే లంచ్ కూడా తినేసి నైట్ కి డిన్నర్ కూడా లెమన్ రైస్ ప్యాక్ చేసేసుకుని స్టార్ట్ అయిపోయాము 2 o'clock అంతా. ఇంకా మేము పెనుకొండ రీచ్ అవ్వడానికి అరౌండ్ 4 అలా అయ్యిందనమాట. సో అప్పుడు కాఫీ బ్రేక్ తీసుకుందాము అన్నట్టుగా ఇక్కడ స్టాప్ అయిపోయాము. ఇప్పుడే కియా మోటార్స్ క్రాస్ అయ్యాము పెనుకొండ. టైం ని బట్టి మేము బెంగళూరు వెళ్ళాలా లేదా మైసూర్ వెళ్ళాలా అన్నది ప్లాన్ వేద్దాం అనుకుంటున్నాము. హోటల్స్ కూడా ఇంకా మేము ఏది బుక్ చేసుకోలేదు, ఎక్కడ స్టే చేయాలి అన్నది. బెంగళూరు కి 6 లోపల అలా రీచ్ అయిపోతే మైసూర్ కి వెళ్ళిపోతాము డైరెక్ట్. లేదు బెంగళూరు వెళ్ళడానికి లేట్ నైట్ అయితే మాత్రం ఖచ్చితంగా బెంగళూరులో స్టే చేయాల్సి వస్తుంది. సో చూస్తూ ఉండండి మీరే బ్లాగ్ అంతా. బ్లాగ్ నచ్చినట్టయితే ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి నచ్చితే. చూసారు కదా, యాక్చువల్లీ మేము ఏమీ ప్లాన్ చేసుకోలేదు, అప్పటికప్పుడు స్టార్ట్ అయిపోయాము. అసలు మేము ఏ రోజు వెళ్ళాలా అన్న ఆలోచన కూడా మాకు లేదు. అంటే ఎప్పుడు వెళ్తామో కూడా తెలియనప్పుడు ముందే ఏం బుక్ చేసుకుంటామో అన్నట్టుగా నేను కూడా ఏది బుక్ చేయలేదు. కాకపోతే మా డాడీ ముందు నుంచే చెప్పారనమాట నాకు, ముందే ఏదైనా బుక్ చేయి, హోటల్స్ చూడు, రిసార్ట్స్ చూడు, అక్కడ అన్ని ప్రీ ప్లాన్డ్గా పెట్టేసుకో అని. నాకు యాక్చువల్గా అలా ప్రీ ప్లాన్డ్గా ఉంటేనే ఇష్టము. కాకపోతే ఈసారి ట్రిప్ మాకే తెలియదు కదా ఏ రోజు వెళ్తామో. మేము యాక్చువల్లీ ఈ ట్రిప్ ప్లాన్ చేయబట్టి ఒక 2 months అయిపోయిందనమాట. 2 months నుంచి అనుకుంటూనే ఉన్నాం ఇప్పుడు వెళ్ళాలి అప్పుడు వెళ్ళాలని. మధ్యలో నా తమ్ముడికి ఎగ్జామ్స్ రావడం, మా మమ్మీకి లీవ్స్ లేకపోవడం, ఇలా చాలా ఉన్నాయన్నమాట. దానివల్ల మాకు అసలు కుదరలేకపోయింది. కాబట్టి ఇంకా ఏది బుక్ చేసుకోలేదు, రిసార్ట్స్ బుక్ చేసుకోలేదు, ఏం బుక్ చేసుకోలేదు. అప్పటికప్పుడు ఏ రోజు ఏదైతే అది చూద్దాము అన్నట్టుగా మేము స్టార్ట్ అయిపోయాము కూడా. కాకపోతే ముందే షాపింగ్ ఎలా చేశారు అంటారేమో, ఆ వీక్ వెళ్ళాలి అని అయితే ఫిక్స్ అయిపోయామన్నమాట. ఇంకా ఈ వీక్లోనే మాకు కుదురుతుంది, ఎందుకంటే నా తమ్ముడికి అప్పుడే సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి అన్నమాట. ఇప్పుడే మేము చిక్బల్లాపూర్ క్రాస్ అయ్యాము. ఇక్కడ నుంచి బెంగళూరుకి జస్ట్ ఒక 50 kilometers ఉంది. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 6 o'clock అయింది. బెంగళూరుకి వెళ్ళడానికి ఒక 7 అలా అవ్వచ్చు, 7 లోపే రీచ్ అయిపోతాము. ఎలానో మనం బెంగళూరు లోపలికి వెళ్ళాం కాబట్టి హైవే మీద వెళ్ళిపోతాము. సో మైసూర్కి ఒక 9 o'clock లోపల రీచ్ అవ్వచ్చు.
చిక్బల్లాపూర్ క్రాస్ అవ్వగానే మాకు వెదర్ అంతా చాలా కూల్గా అనిపించింది అప్పుడే. ఎందుకంటే బెంగళూరు మీకు తెలుసు కదా, కర్ణాటక అంతా చాలా గ్రీనరీగా ఉంటుంది. దానివల్లనేమో చాలా కూల్గా అనిపించేసింది అనమాట. మేము చిక్బల్లాపూర్ క్రాస్ అవ్వడానికి అరౌండ్ 6 o'clock అలా అయింది. సో ఇంకా అక్కడ నుంచి ఒక 50 kilometers కదా బెంగళూరు. 7 లోపల రీచ్ అయిపోతాము. ఎలానో బెంగళూరు సిటీలోకి వెళ్ళాం కదా అనుకున్నాము, కానీ మేము అనుకున్నది ఒకటి అయింది ఒకటి. మీరే చూస్తూ ఉండండి, వీడియోలోనే తెలుస్తుంది. ఇక్కడ చూడండి, బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చేసాము మనం ఆల్రెడీ. ఇక్కడ ఫ్లైట్ మనకు చాలా దగ్గరలోనే ఫ్లై అవుతూ ఉందన్నమాట. అది చూసి మిరాకిల్ అయితే అన్నం పప్పు తినడానికి వెళ్తుందంట ఆ ఫ్లైట్. అదే అంటూనే ఉన్నాడు, ఫ్లైట్ ఎక్కడికి వెళ్ళింది నాన్న అంటే అన్నం పప్పు తినడానికి వెళ్ళింది అంటూనే ఉన్నాడు. మేము యాక్చువల్గా ఏమనుకున్నామంటే బెంగళూరు సిటీలోకి ఎంటర్ అవ్వకోకుండా ఓఆర్ఆర్ మీదనే మైసూర్కి వెళ్ళిపోవాలనుకున్నాము. అలా అయితే త్వరగా వెళ్ళిపోవచ్చు కదా అన్నట్టు. ఎందుకంటే బెంగళూరు ట్రాఫిక్ సంగతి మీకు అందరికీ తెలిసిందే కదా ఎలా ఉంటుందో. మేమైతే ఇక్కడ ప్రజెంట్ బెంగళూరు సిటీలోకి ఇంకా ఎంటర్ అవ్వలేదు, ఇంకా అవుట్స్కట్స్లోనే ఉన్నాము. నేనే మ్యాప్ చూస్తున్నాను అనమాట, గూగుల్ మ్యాప్ చూస్తూ డాడీకి లొకేషన్ డైరెక్షన్స్ చెప్తూ ఉన్నాను. కరెక్ట్ ఇక్కడ నేను డైరెక్షన్ మిస్ అయిపోయాను. ఇక్కడ ఏమైందంటే యాక్చువల్లీ లెఫ్ట్లో వెళ్ళాలి, కానీ అంటే ఫ్లైఓవర్ ఉంటుంది, ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళాలి. అక్కడ మనకు తెలిసింది కదా ఫ్లైఓవర్స్ ఇలా వచ్చినప్పుడు గూగుల్ మ్యాప్ ఎలా చూపిస్తుందో, దాన్ని బట్టి నేనైతే డైరెక్షన్ మిస్ అయిపోయి సిటీలోకి ఎంటర్ అయిపోయాము. ఇంకా సిటీలోకి, అది కూడా బెంగళూరు సిటీలోకి ఎంటర్ అయ్యాక మనం ఇంకెలా స్ట్రక్ అయిపోతామో మనకు తెలిసిందే కదా. ఆ ట్రాఫిక్ అంతా క్రాస్ అయ్యి మేము బయటికి రావడానికి 1 to 1.5 hours వేస్ట్ అయిపోయింది. టైం అంతా అక్కడే వేస్ట్ అయిపోయింది అనమాట. నిజం చెప్పాలంటే డ్రైవింగ్ చేసే వాళ్ళకన్నా పక్కన కూర్చొని గూగుల్ మ్యాప్స్ చూసుకుంటూ డైరెక్షన్స్ చెప్తారే వాళ్ళదే పెద్ద పని అండి. మీలో ఎంతమంది దీనికి అగ్రీ చేస్తారో చెప్పండి. ఏం కావాలి? డాన్సింగ్ క్యాక్టస్ కావాలా? ఇంకా మేము సిటీ అంతా తిరిగేసి ఓఆర్ఆర్ ఎక్కేసి ఓఆర్ఆర్ అంతా క్రాస్ చేసేసుకొని మైసూర్ హైవే మీదకి ఎంటర్ అయిపోయాము. మైసూర్ హైవే మీదకి ఎంటర్ అవ్వగానే అప్పటికే టైం 8 o'clock అయిపోయింది. ఇంకా పిల్లలకు కూడా ఆకలేస్తుంది అన్నట్టుగా మళ్ళీ ఈ రెస్టారెంట్కి వచ్చాము. ఆల్రెడీ డిన్నర్ ప్యాక్ చేసుకున్నామన్నారు కదా, మరి ఎందుకు వచ్చారు అనుకుంటారేమో రెస్టారెంట్కి. నా తమ్ముడు లెమన్ రైస్ తినడు, అండ్ అలానే పిల్లలకు కూడా ఎందుకు అన్నట్టుగా వాళ్ళ కోసం అన్నట్టుగా వచ్చాం పర్టికులర్గా. కానీ ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది. నా తమ్ముడు ఇంకా పిల్లలైతే మసాలా దోశ ఆర్డర్ చేసుకున్నారు. ఫుడ్ నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇది బెంగళూరు ఓఆర్ఆర్ క్రాస్ అవ్వగానే మైసూర్ హైవే మీద ఫస్టే కనిపిస్తుంది. వాళ్ళు దోశ తింటుంటే మేమైతే కాఫీ ఆర్డర్ చేసేసుకున్నాము. కాఫీ కూడా చాలా టేస్టీగా ఉంది. తర్వాత మైసూర్ హైవే మీద ప్రయాణం మొదలు పెట్టేశాము. బెంగళూరు టు మైసూర్ హైవే చాలా బాగుంటుంది. రోడ్ అయితే నేను ఎప్పుడు వినడమే కానీ ఇదే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను. ఇంకా బెంగళూరు టు మైసూర్ చాలా అర్లీగా రీచ్ అయిపోయాము. నేను యాక్చువల్లీ ఊటీలో ముందే రిసార్ట్స్ అయితే చూశాను, నేను జస్ట్ బుక్ అయితే చేసుకోలేదు. కానీ ఏ రిసార్ట్స్ అయితే మేలు, మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడతాము అన్నట్టుగా చాలా చెక్ చేశాను అనమాట. మైసూర్లో అయితే చాలానే ఉంటాయి కదా అన్నట్టుగా మైసూర్ హోటల్స్ గురించి అయితే చూడలేదు, బట్ ఊటీ రిసార్ట్స్ అయితే ఒక ఐడియా ఉంది. సో మైసూర్ హోటల్ గురించి అయితే మేము ఇందాక ఫుడ్ కోసమని ఆగాం కదా, ఆ రెస్టారెంట్లో ఉన్నప్పుడు కొన్ని రిసార్ట్స్ చూశాను అండ్ కొన్ని హోటల్స్ కూడా చూశాను. అందులో ఒకటైతే చాలా బాగా అనిపించింది, అది ఆద్య ఎలైట్. అక్కడ మేమైతే ఫ్యామిలీ ఆఫ్ 5 members విత్ 2 kids కదా. సో కానీ మేమైతే రూమ్ అయితే 4 members కోసం బుక్ చేసుకున్నాము. కావాలంటే అక్కడికి వెళ్ళాక వాళ్ళు కావాలంటే ఎక్స్ట్రా పే చేయొచ్చు అనేసి అనుకున్నాం అనమాట. సో మేము ఇప్పుడు హోటల్కే వెళ్తూ ఉన్నాము. ఇది వచ్చేసి మైసూర్ బస్ స్టాండ్ నుంచి ఒక 7 kilometers దూరంలో ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే మనకు ఓన్ వెహికల్ ఉంటే అయితే ఈ హోటల్ బుక్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఎక్కడికైనా ఫ్రీగా వెళ్ళొచ్చు కాబట్టి. అదే మనము బస్సులో ఇలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసాము అంటే కొంచెం చాలా కష్టం అవుతుంది, కొంచెం కాదు. ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి మాకు అరౌండ్ 3,800 పడింది అందరికి కలిపి. అండ్ అందరికి ఒకటే రూమ్ వచ్చింది, మాకు అదే బాగా నచ్చింది. ఎక్కడికి వెళ్ళినా 2 rooms తీసుకోవాలి అంటూనే ఉన్నారనమాట. మాకు ఊటీలో కూడా అలానే అయింది. సో ఇదైతే మాకు చాలా బాగా నచ్చింది. దీని గురించి కంప్లీట్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, కంప్లీట్ డీటెయిల్స్ అన్ని. ఇంకా ఈ హోటల్కి వచ్చేసాక పీస్ఫుల్ గా అనిపించింది అనమాట. ఇంత లాంగ్ జర్నీ చేశాక ఇంకా రూమ్ కి రాగానే మొత్తం ఫ్రెష్ అయిపోయేసి ఇంకా ఫుడ్ తెచ్చుకున్నాం కదా, లెమన్ రైస్ కూడా తినేసాము. ఇంతే ఈ వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. నెక్స్ట్ వీడియో కోసం నేనైతే చాలా వెయిట్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే అది బందీపూర్ ఫారెస్ట్ గుండా వెళ్తాము మనము, అండ్ ముడుమలై ఫారెస్ట్ కూడా వస్తుంది మధ్యలో. నెక్స్ట్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎవరు మిస్ అవ్వకండి. మిస్ అవ్వకూడదు అంటే ఏం చేయాలో మీకు అందరికీ తెలుసు కదా, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను వీడియో ఇలా పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వీడియోని ఇప్పటిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.